శాంతి. ఈరోజు మురళీ డేటు 23 మే 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరెప్పుడూ కూడా విఘ్న రూపంగా అవ్వకూడదు. మీలో ఏవైనా లోపాలు ఉన్నట్లయితే వాటిని తొలగించి వేయండి. సత్యమైన వజ్రంగా తయారయ్యేందుకు ఇది చాలా మంచి సమయము అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, ఏ విషయంలో లోపం ఉన్నట్లయితే ఆత్మ విలువ తగ్గుతూ ఉంటుంది? సమాధానము, మొట్టమొదటి లోపము అపవిత్రత. ఆత్మ పవిత్రముగా ఉన్నప్పుడు దాని యొక్క గ్రేడ్ అంటే దాని స్థాయి చాలా ఉన్నతముగా ఉంటుంది. అది అమూల్యమైన రత్నము. నమస్కరించేందుకు కూడా అర్హత కలిగి ఉంటుంది. అపవిత్రత ఎంత కొద్దిగా ఉన్నా అది దాని విలువను సమాప్తం చేసేస్తుంది. ఇప్పుడు మీరు తండ్రి సమానముగా సదా పవిత్రమైన వజ్రములాగా తయారు కావాలి. మిమ్మల్ని తన సమానం పవిత్రంగా చేసేందుకే కదా తండ్రి వచ్చారు. పవిత్రముగా ఉన్న పిల్లలకు మాత్రమే ఒక్క తండ్రి స్మృతి సతాయిస్తూ ఉంటుంది. అంటే తండ్రి యొక్క స్మృతి లాగుతూ ఉంటుంది. వారు ఎప్పుడూ కూడా ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరు. చాలా చాలా మధురముగా ఉంటారు. ఓం శాంతి. డబల్ ఓం శాంతి అని కూడా అనవచ్చు. ఇది పిల్లలకు తెలుసు, బాబ్దాదాకు కూడా తెలుసు. ఓం శాంతికి అర్థము ఆత్మనైన నేను శాంతి స్వరూపాన్ని. అంతేకాక నేను శాంతి సాగరులు, సుఖ సాగరులు, పవిత్రతా సాగరులైన తండ్రికి సంతానాన్ని అని అర్థము. మొట్టమొదట తండ్రి పవిత్రతా సాగరులు. పవిత్రముగా తయారవ్వడంలోనే మనుషులకు చాలా కష్టం కలుగుతుంది. పవిత్రముగా అవ్వడంలో చాలా గ్రేడులు ఉన్నాయి. ఈ గ్రేడ్లు కూడా పెరుగుతూ ఉంటాయని పిల్లలందరూ అర్థం చేసుకోగలుగుతారు. ఇంకా మనం సంపూర్ణం అవ్వలేదు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధమైన లోపం తప్పకుండా ఉంది. పవిత్రతలో, యోగంలో ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క విధమైన లోపం ఉంది. దేహాభిమానం కారణంగానే లోపాలు ఏర్పడతాయి. కొంతమందిలో ఎక్కువగా, కొంతమందిలో తక్కువగా లోపాలు ఉంటాయి. రకరకాల వజ్రాలు ఉంటాయి. వాటిని భూతద్దంతో పరిశీలన చేస్తారు. ఎలాగైతే తండ్రి ఆత్మను అర్థం చేసుకుంటారో అలాగే ఆత్మలను కూడా అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఇది రత్నము కదా. రత్నము కూడా అందరూ కూడా నమస్కరించేందుకు అర్హత కలిగి ఉంటుంది. ముత్యము, మాణిక్యము, పుష్యరాగం మొదలైనవి నమస్కరించేందుకు అర్హత కలిగి ఉన్నాయి. అందుకే అన్ని రకాల వజ్రాలు వేసుకుంటారు. నెంబర్ వారి పురుషార్థమనుసారముగా ఉంటారు. అనంతమైన తండ్రి అవినాశి జ్ఞానరత్నాల వ్యాపారి. ఈ వ్యాపారం చేయువారు బాబా ఒక్కరే. వారిని వజ్రాల వ్యాపారి అని కూడా అంటారు. జ్ఞానరత్నములను ఇస్తారు కదా. అంతేకాక వారి రథము కూడా వజ్రాల వ్యాపారియే. అతనికి కూడా రత్నాల విలువ తెలుసు. వజ్రాలను భూతద్దం ద్వారా చాలా బాగా పరిశీలన చేయాల్సి ఉంటుంది. ఆ వజ్రంలో ఏ లోపం ఉంది, ఇది ఎటువంటి రత్నము అని పరిశీలన చేస్తారు. ఎంతవరకు సేవాదారులుగా ఉన్నారు అని చూస్తారు. రత్నాలను చూసేందుకు ఇష్టపడతాము. మంచి రత్నములైతే వాటిని చాలా ప్రీతిగా చూస్తారు. ఇది చాలా బాగుంది అని అంటారు. దీనిని బంగారు భరణలో ఉంచాలి అని భావిస్తారు. పుష్యరాగము మొదలైన వాటిని బంగారు భరణలో ఉంచరు. అలాగే ఇక్కడ కూడా అటువంటి బేహద్దు రత్నాలుగా అవుతారు. ప్రతి ఒక్కరూ నేను ఎటువంటి రత్నమును అని వారి హృదయానికి
అర్థమవుతుంది కదా. మాలో అయితే ఎలాంటి లోపము లేదు కదా. రత్నాలను, మణులను ఎలాగైతే పరిశీలన చేస్తారో ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా స్వయాన్ని పరిశీలన చేసుకోవలసి ఉంటుంది. మీరు చైతన్యమైనటువంటి రత్నాలు కావున ప్రతి ఒక్కరూ తమను తాము పరిశీలన చేసుకోవాలి. నేను ఎంతవరకు పచ్చను నీలమణిగా అయ్యాను అని. పుష్పాలలో కూడా కొన్ని సదా గులాబీ, కొన్ని ఎలాగో ఉంటాయి. మీలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ స్వయాన్ని గురించి చాలా బాగా తెలుసుకోగలుగుతారు. రోజంతటిలో నేను ఏం చేశాను అని మీ అంతకు మీరు చూసుకోండి. బాబాను ఎంత సమయం స్మృతి చేశాను? గృహస్థ వ్యవహారంలో ఉంటూ తండ్రిని స్మృతి చెయ్యమని కూడా బాబా చెప్పారు. నారదునికి కూడా నీ ముఖము చూసుకో అని బాబా చెప్పారు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. పిల్లలైన మీరు ఒక్కొక్కరు తమకు తామే చాలా బాగా పరిశీలన చేసుకోవాలి. ఏ తండ్రి ద్వారా మేము వజ్రాలుగా తయారవుతున్నామో వారిపైన మాకు ఎంతవరకు ప్రేమ ఉంది, ఎంతవరకు నాలో దైవీ స్వభావాలు ఉన్నాయి. స్వభావాలు కూడా మానవులను చాలా సతాయిస్తాయి. ప్రతి ఒక్కరికి మూడవ నేత్రం లభించింది. దాని ద్వారా స్వయాన్ని పరిశీలన చేసుకోవాలి. ఎంతవరకు నేను తండ్రిని స్మృతి చేస్తున్నాను, నా స్మృతి తండ్రికి ఎంతవరకు చేరుతుంది, వారి స్మృతులు రోమాంచితమైపోవాలి. ఒక్కసారిగా రోమాలు నిక్కపొడుచుకోవాలి. కానీ తండ్రి స్వయంగా చెప్తున్నారు, మాయ వేసే విఘ్నాలు సంతోషంలోకి రాకుండా అడ్డుకుంటాయి. ఇప్పుడు మనం పురుషార్థం చేస్తున్నామనేది మనకు తెలుసు. చివర్లో ఫలితం వెలువడుతుంది. స్వయం మీకు మీరు పరిశీలన చేసుకోండి. లోపాలు ఇప్పుడు మీరు తొలగించుకోవచ్చు. సంపూర్ణ పవిత్ర వజ్రంలాగా తయారు కావాలి. ఏ కొద్ది లోపమున్నా విలువ తగ్గిపోతుంది అని భావిస్తారు. మీరు రత్నాలు కదా. తండ్రి చెప్తున్నారు, పిల్లలు సదా పవిత్రముగా విలువైన వజ్రాలుగా అవ్వాలి. పురుషార్థం చేయించేందుకు బాబా భిన్న భిన్న ప్రకారాలుగా అర్థం చేయిస్తారు. ఈరోజు యోగం చేయించే సమయంలో బాబ్దాదా గద్దె నుండి లేచి సభ మధ్యలో తిరిగారు. పిల్లలందరినీ కూడా నయనాలతో కలుసుకున్నారు. బాబా ఈరోజు ఎందుకు లేచారు? పిల్లల్లో సేవాదారి పిల్లలెవరు చూసేందుకే లేచారు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చోట కూర్చుని ఉంటారు. కావున బాబా లేచి ఒక్కొక్కరిలో కూడా ఏ ఏ గుణాలు ఉన్నాయో స్వయంగా చూశారు. అలాగే ఎంత ప్రేమ ఉందో కూడా చూశారు. పిల్లలందరూ సన్ముఖంలో కూర్చుని ఉన్నారు కనుక చాలా ప్రియంగా అనిపిస్తారు. కానీ నెంబర్ వారి పురుషార్థం అనుసారంగానే కదా ప్రియంగా ఉంటారు. ఎవరిలో ఏ లోపం ఉందో తండ్రికి తెలుసు. ఎందుకంటే ఏ శరీరంలో తండ్రి ప్రవేశించారో అతడు కూడా తనను తాను పరిశీలన చేసుకుంటాడు. బాబ్దాదా ఇరువురు కలిసే ఉన్నారు. అందువలన ఎవరైతే ఇతరులకు ఎంతెంత సుఖమునిస్తారో, ఎవ్వరికీ దుఃఖం ఇవ్వకుండా ఉంటారో వారు గుప్తంగా ఉండలేరు. గులాబీలు, మల్లెపూలు ఎప్పుడూ గుప్తంగా ఉండలేవు. బాబా పిల్లలకు పూర్తిగా అర్థం చేయించి నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీలోని తుప్పు అంతా కూడా వదిలిపోతుంది అని బాబా అంటారు. స్మృతి చేసే సమయంలో రోజంతా ఏమేం చేశారో దానిని కూడా పరిశీలన చేసుకోవాలి. నాలో ఏ అవగుణం ఉంది, ఏ అవగుణం తండ్రి హృదయం పైన నన్ను కూర్చోనివ్వకుండా చేస్తుంది అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి కదా. అందుకే తండ్రి లేచి మరి పిల్లలను చూస్తారు. నా హృదయ సింహాసనం పైన కూర్చునేవారు ఎవరు అని బాబా గమనిస్తారు.
సమయం సమీపానికి వచ్చినప్పుడు మేము ఎంతవరకు పాస్ అవుతామనేది వెంటనే పిల్లలకు తెలిసిపోతుంది. పాస్ అవ్వలేని వారికి ముందే తెలిసిపోతుంది. నాకు పాస్ మార్కులు రావు అని తెలుస్తుంది. మాకు మార్కులు లభించనున్నాయి అని మీరు కూడా భావిస్తారు. మనం ఎవరి విద్యార్థులము? భగవంతుని విద్యార్థులము. ఈ దాదా ద్వారా మనల్ని చదివిస్తున్నారు అనేది మీకు తెలుసు. కావున ఎంత సంతోషం ఉండాలి. బాబా మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు, ఎంత మధురమైన వారు. వారు మనకి ఏ కష్టాన్ని ఇవ్వరు. కేవలం చక్రమును స్మృతి చెయ్యండి అని మాత్రం చెప్తారు. ఇది కష్టమైన చదువేమీ కాదు. లక్ష్యము మీ ముందే నిలబడి ఉంది. మనం ఇలా తయారవ్వాలి అని స్పష్టంగా కనిపిస్తుంది. లక్ష్యము దైవీ గుణాలకు సంబంధించింది. మీరు దైవీ గుణాలు ధారణ చేసి వీరి వలె పవిత్రముగా అవుతారు. అప్పుడే మాలలో కూర్చోబడతారు. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు. సంతోషం ఉంటుంది కదా. బాబా మనల్ని తప్పకుండా తన సమానముగా, పవిత్రముగా, జ్ఞానపూర్ణులుగా తయారు చేస్తారు. ఇందులో పవిత్రత, సుఖము, శాంతి అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంకా ఎవ్వరూ పరిపూర్ణులుగా అవ్వలేదు. అంతిమంలో అవుతారు. దాని కొరకు పురుషార్థం చెయ్యాలి. తండ్రిని అందరూ ప్రేమిస్తారు. బాబాని అంటూనే హృదయము వికసిస్తుంది. తండ్రి నుండి లభించే వారసత్వము ఎంత గొప్పది. ఒక్క తండ్రిపై తప్ప మరెక్కడ కూడా మనసు పోకూడదు. తండ్రి యొక్క స్మృతి మనల్ని లాగుతూ ఉండాలి. బాబా 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 అంటూ అత్యంత ప్రేమతో తండ్రిని స్మృతి చేయాల్సి ఉంటుంది. రాజు కుమారుడైతే అతనికి రాజరికం యొక్క నశ ఉంటుంది కదా. మనకి ఇప్పుడు ఏ నశ ఉండాలి? భగవంతునికి పిల్లలము, భగవంతుని వద్ద విద్యార్థులము. ఇంకెంత నశ ఉండాలి? ఇప్పుడైతే రాజులకు గౌరవం లేదు. బ్రిటిషు ప్రభుత్వం ఉన్నప్పుడు వారికి చాలా గౌరవం లభించేది. వారికి ఒక్క వైస్రాయ్ తప్ప అందరూ నమస్కరించేవారు, సలాం చేసేవారు. మిగిలిన వారంతా రాజులకు నమస్కరించేవారు. ఇప్పుడు వారి గతి ఏమైపోయిందో చూడండి. ఇప్పుడు ఎవ్వరూ రాజ్య పదవిని కోరుకోరు అని కూడా మీకు తెలుసు. నేను పేదల పాలటి పెన్నిదిని అని బాబా మనకు అర్థం చేయిస్తున్నారు. పేదవారు వెంటనే తండ్రిని తెలుసుకుంటారు. ఇదంతా వారిదేనని భావిస్తారు. వారి శ్రీమతాన్ని అనుసరించే అన్నీ చేస్తాము అని భావిస్తారు. ధనవంతులకైతే వారి ధనం గురించి నశ ఉంటుంది. అందుకే పేదవారు పురుషార్థం చేసినట్లు వారు చెయ్యలేరు. అందుకే బాబా అంటారు, నేను పేదల పాలిటి పెన్నిదిని అని. అయితే గొప్పవారిని కూడా ఉన్నతి చెయ్యాలి. ఎందుకంటే వారి కారణముగా పేదలు కూడా వెంటనే వచ్చేస్తారు. ఇంత గొప్పవారే ఇచ్చటికి పోతున్నారు అని మిగిలిన వారు కూడా వచ్చేస్తారు. కానీ పాపం పేదవారు చాలా భయపడతారు. ఒకానొక రోజు వారు కూడా మీ వద్దకు వచ్చేస్తారు. ఆ రోజు కూడా వస్తుంది. అప్పుడు వారికి మీరు తెలిపితే చాలా సంతోషిస్తారు. ఎంతెలా అంటే ఒక్కసారిగా అతుక్కుని పోతారు. వారి కొరకు కూడా మీరు ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తారు. మేమందరినీ ఉద్ధరించాలి అని పిల్లల హృదయంలో ఉంటుంది. వారు కూడా చదువుకుని పెద్ద ఆఫీసర్లు మొదలైన వారిగా అవుతారు కదా. మీది ఈశ్వరీయ మిషన్. మీరు అందరినీ ఉద్ధరించాలి. కోయ జాతి స్త్రీ అంటే శబరి గురించి తెలుసు కదా. శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లు తిన్నాడు రాముడు అనే గాయనము కూడా ఉంది. వివేకము కూడా చెప్తుంది పేదలకే దానం చెయ్యాలి, ధనవంతులకు కాదు అని. మీరు ముందు ముందు ఇవన్నీ చెయ్యాలి. ఇందులో యోగ బలం ఉంటేనే దాని ద్వారా అందరూ ఆకర్షింపబడతారు.
యోగ బలము దేహాభిమానం కారణంగా తక్కువగా ఉంది. మాకు తండ్రి స్మృతి ఎంతవరకు ఉంది అని ప్రతి ఒక్కరూ కూడా మీ మనసును ప్రశ్నించుకోండి. ఎక్కడా మేము చిక్కుకోవడం లేదు కదా. ఎవరిని చూసినా చలించకుండా ఉండు స్థితి తెచ్చుకోవాలి. దేహాభిమానులుగా అవ్వకండి అని బాబా ఆజ్ఞాపిస్తున్నారు. అందరినీ కూడా మీ సోదరులుగా భావించండి. మనమంతా సోదరులమని ఆత్మకు తెలుసు. దేహ ధర్మాలన్నీ కూడా వదిలివేయాలి. అంతిమంలో ఏమాత్రమైనా గుర్తు వస్తే శిక్షలను అనుభవించాల్సి ఉంటుంది. మీ స్థితిని ఇంత స్థిరంగా చేసుకోవాలి అని బాబా అంటున్నారు. అంతేకాదు సేవ కూడా చెయ్యాలి. ఇటువంటి స్థితిని బాగా తయారు చేసుకున్నప్పుడు లక్ష్మీ నారాయణుల వంటి పదవి లభిస్తుంది అని లోపల భావించాలి. తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తారు. చేయవలసిన సేవ చాలా మిగిలి ఉంది. మీలో కూడా శక్తి ఉంటే వారికి ఆకర్షణ కలుగుతుంది. అనేక జన్మల తుప్పు పట్టి ఉంది. బ్రాహ్మణులైన మీరు ఈ విధంగా ఆలోచించాలి. ఆత్మలందరినీ పవిత్రముగా చెయ్యాలి. ఇది మానవ మాతృలెవ్వరికీ తెలియదు. మీకు కూడా నెంబరవారి పురుషార్థం అనుసారముగా తెలుసు. తండ్రి అన్ని విషయాలను పిల్లలకు చాలా బాగా అర్థం చేయిస్తారు. ఎవరికి వారు పరిశీలన చేసుకోవాలి. బాబా ఎలాగైతే అనంతంలో నిలబడి ఉన్నారో పిల్లలు కూడా అలాగే అనంతమైన ఆలోచనలు చేయాలి. తండ్రికి ఆత్మలపైన ఎంత ప్రేమ ఉంది. ఇంతకాలము ప్రేమ ఎందుకు లేదు? ఎందుకంటే అనేక లోపాలు ఉండేవి. పతితాత్మలను ఏం ప్రేమిస్తారు? ఇప్పుడు తండ్రి అందరినీ పతితము నుండి పావనముగా చేసేందుకే వచ్చారు. కావున అత్యంత ప్రియముగా అవ్వవలసి వస్తుంది. బాబా అత్యంత ప్రియమైన వారు పిల్లలను చాలా బాగా ఆకర్షిస్తారు. రోజు రోజుకు ఎంత పవిత్రముగా అవుతారో అంత మీకు ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. బాబాలో చాలా ఆకర్షణ ఉంటుంది. ఎంత ఆకర్షిస్తారు అంటే మీరు ఆకర్షింపబడకుండా ఉండలేరు కూడా. మీ స్థితి నెంబర్ వారి పురుషార్థానుసారం ఆ విధంగా అయిపోతుంది. ఇక్కడ తండ్రిని చూస్తూ ఉంటే ఇప్పుడే వెళ్ళి కలుసుకుంటాము అని అనిపిస్తుంది. ఇటువంటి బాబా నుండి ఎప్పుడు విడిపోము అని అంటారు. అప్పుడు బాబాకు కూడా పిల్లలపైన చాలా ఆకర్షణ కలుగుతుంది. ఈ పుత్రుడు చాలా అద్భుతమైన వాడు, చాలా సేవ చేస్తాడు అని అనుకుంటారు. కొన్ని లోపాలు ఉన్న సమయానికి చాలా గొప్ప సేవ చేస్తాడు ఈ పిల్లవాడు అని బాబా అర్థం చేసుకుంటారు. ఎవరికి దుఃఖం ఇచ్చే ఆసామి కాదు అని తెలుస్తుంది. జబ్బులు మొదలైనవి వచ్చాయి అనుకోండి, అదంతా కర్మభోగము. ఎంతవరకు ఇక్కడ ఉంటామో అంతవరకు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది అనేది మీకైతే తెలుసు. కానీ ఇది నా రథము, చివరి వరకు కర్మభోగాన్ని అనుభవించాల్సిందే. నేను ఇతనికి ప్రత్యేక ఆశీర్వాదాలేమీ ఇవ్వను. ఈ బ్రహ్మ బాబా కూడా తన పురుషార్థం తను చేయాల్సిందే. రథము ఇచ్చింది నిజమే, దాని కొరకు నేను ఏదో ఒక బహుమతిని ఇచ్చేస్తాను అని శివబాబా అంటున్నారు. బందరంలో ఉన్న చాలామంది స్త్రీలు ఏదో ఒక విధంగా కష్టపడి వస్తారు. చాలా యుక్తితో తప్పించుకుని మరీ వస్తారు. వారికి ఉన్నంత ప్రేమ మరెవ్వరికీ లేనేలేదు. చాలామందికి ప్రేమ లేనేలేదు. బంధనంలో ఉన్న వారి ప్రేమతో ఎవ్వరినీ పోల్చలేము. వారి యోగం తక్కువగా ఉంటుందని ఎప్పుడూ భావించకండి. స్మృతిలో చాలా ఏడుస్తూ ఉంటారు. బాబా, ఓ బాబా, మేము మిమ్మల్ని ఎప్పుడు కలుసుకుంటాము? విశ్వానికి అధికారులుగా తయారు చేసే బాబా, మేము మీతో ఎలా కలవాలి అని వాపోతూ ఉంటారు. ఇటువంటి బంధనంలో ఉన్నవాళ్ళు ప్రేమ బాష్పాలు ప్రవహింపచేస్తూ ఉంటారు. అవి దుఃఖముతో వచ్చే కన్నీరు మాత్రం కాదు,
వారి ప్రేమ బాష్పాలు ముత్యాలుగా అయిపోతాయి. అందువలన బంధనంలో ఉన్న స్త్రీల యోగము తక్కువైనదేమీ కాదు అని బాబా అంటున్నారు. స్మృతిలో చాలా తప్పించిపోతూ ఉంటారు. ఓ బాబా, మేము మీతో ఎప్పుడు కలవాలి, సర్వ దుఃఖాలు నశింపచేసే బాబా, ఎంతసేపు మీరు స్మృతిలో ఉంటారో, సేవ చేస్తారో? బంధనంలో ఉండినా స్వయం సేవ చెయ్యలేకపోయినా వారి స్మృతి ద్వారా వారికి బలమైతే లభిస్తుంది. అన్ని స్మృతిలోనే ఇమిడి ఉన్నాయి. అలమటిస్తూ ఉంటారు. బాబా మిమ్మల్ని కలుసుకునేందుకు మాకు అవకాశం ఎప్పుడు లభిస్తుంది అని ఎంతగానో తపనతో స్మృతి చేస్తూ ఉంటారు. పోను పోను మీకు తీవ్రమైన ఆకర్షణ కలుగుతుంది. స్నానం చేస్తూ కర్మలు చేస్తూ కూడా స్మృతిలో ఉంటారు. బాబా ఈ బంధనాలు తొలగే రోజు ఎప్పుడు వస్తుంది అని అడుగుతూ ఉంటారు. బాబా, ఇతడు మమ్మల్ని చాలా విసిగిస్తున్నాడు, ఏం చెయ్యాలి? పిల్లలను కొట్టవచ్చా? అలా కొడితే పాపం కాదా అని కూడా అడుగుతూ ఉంటారు. బాబా చెప్తున్నారు, ఇప్పటి పిల్లలు ఎటువంటి వారు అంటే అసలు వర్ణించనలివి కాదు. కొంతమందికి పతి ద్వారా దుఃఖం కలుగుతూ ఉంటుంది. అందువలన ఈ బంధనం తొలగిపోతే మేము బాబాతో కలుసుకుంటాము అని లోపల ఇలాంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. బాబా, ఇది చాలా కఠినమైన బంధనము, ఏం చెయ్యాలి? ఈ 10 బంధనం ఎప్పుడు వదిలిపోతుంది? ఈ విధంగా బాబా బాబా అని అంటూనే ఉంటారు. వారిపై ఆకర్షణ కలుగుతుంది కదా. పాపం అబలలు చాలా సహిస్తారు. బాబా పిల్లలకు ధైర్యం చెప్తున్నారు. పిల్లలు, మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే ఈ బంధనాలన్నీ కూడా సమాప్తం అయిపోతాయి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మాలో ఏ అవగుణము లేదు కదా. మా స్మృతి ఎంతవరకు తండ్రికి చేరుతుంది? మా స్వభావాలు దైవీ స్వభావాలుగా ఉన్నాయా? వృత్తి ఇతర వైపులకు వెళ్ళడం లేదు కదా అని స్వయాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. సెకండ్ పాయింట్, తండ్రిని ఆకర్షించేంత ప్రియముగా తయారు కావాలి. అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. అత్యంత ప్రీతితో తండ్రిని స్మృతి చెయ్యాలి. ఈరోజు వరదానము, సాతిని సదా తోడుగా ఉంచుకొని సహయోగాన్ని అనుభవం చేసే కంబైన్డ్ రూపధారి భవ. సారాంశము, సదా ఆప్ ఔర్ బాప్ అంటే మీరు మరియు తండ్రి, ఇలా ఎవ్వరూ వేరు చేయలేనంత కంబైన్డ్గా అయిపోండి. ఎప్పుడు కూడా స్వయాన్ని ఒంటరిగా ఉన్నాను అని మాత్రం భావించకండి. అవినాశి తోడును నిభాయించే బాబ్దాదా మీ అందరికీ సాథీగా ఉన్నారు, అంటే తోడుగా ఉన్నారు. బాబాని హృదయపూర్వకంగా అన్న వెంటనే బాబా హాజరైపోతారు. నేను బాబా దానిని, బాబా నావారు. మీరు చేసే ప్రతి సేవలో కూడా బాబా అయితే తప్పనిసరిగా సహయోగమును ఇస్తారు. కేవలం మీ కంబైన్డ్ స్వరూపం యొక్క ఆత్మీక నశాలో మీరు సదా ఉండండి. స్లోగన్, సేవ మరియు స్వ ఉన్నతి, ఈ రెండింటి బ్యాలెన్స్ ఉంటే సదా సఫలత లభిస్తూనే ఉంటుంది. అచ్చా, ఓం శాంతి.